నీవు ఆ వ్యక్తిని వెళ్ళనివ్వకుండా ఆపలేవు. అది నీ వల్ల కాదు, అది ఎవరి వల్ల కాదు. ఆపితే గనక దేవుడే ఆపాలా. నువ్వు ఇంట్లో కూర్చొని ఈ మిషనరీస్ని, ఈ సేవకుల్ని, ఈ పరిచారకుల్ని సులువుగా నీ నోటితో నీలో దురాత్మ పనిచేయడం ద్వారా నువ్వు విమర్శిస్తున్నావేమో. నీలాంటి వారి కొరకే ఈ సేవకులు పిలువబడ్డారు, ఈ దేవుని సేవకులు అభిషేకించబడ్డారు, ఈ దేవుని సేవకులు రాజ్య మర్మాలను ప్రకటిస్తున్నారు. నువ్వు వినకపోతే దేవుడు ఆ సేవకుని ఇంకో ప్రదేశం తీసుకెళ్లి వాడుకుంటాడు. అక్కడ ప్రజలకు దేవుడు కావాలి, అక్కడ వారికి రక్షణ కావాలి, అక్కడ వారికి స్వస్థత కావాలి. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క ఆత్మ పొందుకున్నావా? ఒకవేళ నీలో మానవ బలహీనతలుంటే ఆ ఆత్మ నిన్ను బలపరుస్తాడు, నువ్వు చేసిన తప్పులు సరిచేస్తాడు. నువ్వు ఆత్మ కలిగి ఉంటే సింహములాగా ప్రకటిస్తావు ధైర్యంగా. నువ్వు ఆత్మ కలిగి ఉంటే నువ్వు ఎద్దులాగా బరువు మోస్తావు. నువ్వు ఆత్మ కలిగి ఉంటే పక్షిరాజులాగా ఎదుగుతావు. ప్రార్థన చేద్దామా? కుంటిపడిపోయిన సేవగా, కుంటిపడిపోయిన విశ్వాసం, కుంటిపడిపోయిన క్రైస్తవ జీవితాలు ఈ రోజున లేవాలి. కమ్ ఆన్, లెట్ us pray and agree with me. నాతో ఏకీభవించండి. మిమ్మల్ని ఎవరిని విమర్శించడం నా తాలూకు పని కాదు, దేవుడి పని కాదు. మనల్ని బలపరచడమే దేవుని పని. ప్రార్థన చేసుకుందాం. దేవా, నీ ఆత్మను నేను చాలా తక్కువ అంచనా చేశాను. నాలో పరిశుద్ధాత్మను నేను పనిచేయనవ్వకుండా నేనే అడ్డుకున్నాను. నా అవిశ్వాసాన్ని బట్టి, నా అవిధేయతను బట్టి అడ్డుకున్నాను. అయ్యా, పరిశుద్ధాత్మనేటప్పుడు బలహీనతలు ఉంటాయి, అది మానవ స్వభావం. పరిశుద్ధాత్మనేటప్పుడు సింహం లాంటి ధైర్యం ఉంటుంది, అది సింహపు స్వభావం. అది సువార్త బలంగా పరిచయం చేయడానికి ఉపయోగపడుతుంది. పరిశుద్ధాత్మ అభిషేకం ఉండేటప్పుడు ఎద్దు లాంటి బలం కలిగి ఉంటాం ప్రభువా. ఎద్దు బలం అనగా, ఆ కొమ్ము బలం అనగా, అభిషేక బలం అనగా ఇంతకు ముందు చేయలేనిది ఇప్పుడు చేయగలుగుతాం కదా సాధ్యమైనప్పటికీ అని తెలుసుకున్నాను ఈరోజు. అలాగే ఆయన పక్షిరాజు బలము అలయక సాగుతుంది, సమస్యలక నడుస్తుంది, పైకి ఎగురుతుంది, సముద్రాలు దాటుతుంది, పరిచర్య ప్రపంచమంతా వ్యాపింపజేయబడుతుంది అని ఈ రోజున తెలుసుకున్నాను. తండ్రి, నన్ను మన్నించు. నీ సేవకుల ద్వారా నేను తెలుసుకున్నాను నాయన. నాకు అట్టి బలం సమకూర్చు. ప్రియ సహోదరుల సహోదరి ఎవరైనా సరే విశ్వాసంలో అల్ప విశ్వాసం ఉంటే, పరిచర్యలో అనుమానాలుంటే సేవకులు నిందించకండి. పరిశుద్ధాత్మ అభిషేకం చేత దీవించబడండి. యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇంతవరకు బలమైన వాక్య సందేశాన్ని విన్నాము కదా. ఈ వాక్య సందేశం మీ జీవితాలకు మేలు చేస్తుందని మేము విశ్వసించున్నాం. మరియు ప్రత్యేక ప్రార్థనల కొరకు, ఇతరాత్ర సందేహాల కొరకు మాకు సంప్రదించవలసిన మా చిరునామా రెవరెండ్ కుమారాజు కమలాపల్లి, జీసస్ ఫర్ ఆల్ జనరేషన్ మినిస్ట్రీస్, జయర్పురం విలేజ్, వనస్థలం మండలం, శ్రీకాకుళం జిల్లా. పిన్ కోడ్ 532407. మరియు మా చర్చ్ అడ్రస్ ద మిరకల్ చర్చ్, బెల్పేట గ్రామం, రాజా మండలం, శ్రీకాకుళం జిల్లా. పిన్ కోడ్ 532127. మరియు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్లు 9908731677 అండ్ 9989646544. ప్రభువైన యేసుక్రీస్తు నామమున
టీవీ ప్రోగ్రామ్ చూసినట్టు మా ప్రియ టీవీ ప్రేక్షకులందరికీ సిటీఎంఎస్ ప్రేయర్ మినిస్ట్రీస్ తరపున శుభములు కలుగును గాక. ఈ దినం వాక్యం కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చూద్దాం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించట్లేదు. ఆ కాలమందు ఏలి కనుదృష్టి గలవైనందున అతడు చూడలేక తన స్థలమందు పండుకొని ఉండగాను దీపము ఆరిపోక మునుపు సమూయేలు దేవుని మందసమున్న యెహోవా మందిరములో పండుకొని ఉండగాను యెహోవా సమూయేలును పిలిచెను. అతడు చిత్తమండి నేనున్నానని చెప్పి